రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అండ్ ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఎన్డీఏ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు పావాలా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఇచ్చిన 24 సీట్లలో మళ్ళీ పనిచేశాడు త్యాగరాజు అని చెప్పి అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఒకటి, ఇప్పుడు పొత్తన్నాక కొన్ని పార్టీలు త్యాగాలు చేయాల్సి ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ. అలాంటి పార్టీని 144 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. మిగిలిన ఏవైతే 31 స్థానాలు ఉందో అవి జనసేన బీజేపీకి ఇచ్చాయి. అక్కడ బీజేపీకి 10 స్థానాలు, అక్కడ జనసేనకి బీజేపీకి ఇచ్చినప్పుడు ఈ స్థానాలు అనేది అక్కడ ఆ పార్టీలు కొన్ని వాళ్ళ యొక్క త్యాగాలు చేశాయి. ఎందుకంటే ఇక్కడ ఈ పొత్తు ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏదో పదవుల కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో కాదు. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకు ఈ పొత్తు పెట్టుకునేది. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది, రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి రాబోతుంది. అందుకని మనం కూడా ఎన్డీఏలో కలిస్తే అందరం కలిసిమెలిసి రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి చేయొచ్చు. ఆ అభివృద్ధి వల్ల రాష్ట్రం బాగుపడుతుంది. అదేవిధంగా నిధులు తెప్పించవచ్చు. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు నిధులు తెప్పించి అభివృద్ధి చేయొచ్చు. అదేవిధంగా మన రాజధాని పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా కంపెనీలు తీసుకొని రావచ్చు. అదేవిధంగా రాయల్టీలు తీసుకొని రావచ్చు. అదేవిధంగా పోర్టులు పూర్తి చేయొచ్చు. అదేవిధంగా నేషనల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయొచ్చు. ఇవన్నీ పూర్తి చేస్తూ అదేవిధంగా కేంద్రం నుంచి సత్సంబంధాలతో మంచి నిధులు తెప్పించుకొని మనం అభివృద్ధి చేయొచ్చు. అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా అప్పు అయిపోయింది. ఈ అప్పంతా తీరాలంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్డీఏలో కలవడం జరిగింది. బీజేపీ కూడా, ఎందుకంటే బీజేపీ కూడా ఒకటే ఆలోచించింది ఏంటంటే దేశాభివృద్ధి అంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు, అందుకని వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఈరోజు 3 పార్టీల నేతలు కలిసి ఉమ్మడిగా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది ఏ ఒక్కరి పదవుల కోసమో ఏ ఒక్కరి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. అందుకోసమని ఇక్కడ కొంతమంది నెగిటివ్ పర్సన్స్ ఏవైనా మాట్లాడతారు, ఏవైనా విమర్శిస్తారు. ఇక్కడ పట్టించుకోవడం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అదేవిధంగా బీజేపీ అగ్ర నాయకత్వానికి క్లారిటీ ఉంది. వాళ్ళు ముగ్గురు ఒకటే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడబోతుంది, దేశంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. రేపు రానున్న రోజుల్లో మన పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు, ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలా అనే ప్రణాళికలతో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ బీజేపీ ఇటు డైరెక్ట్ గా టీడీపీతో, సైలెంట్ గా వైసీపీతో ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇది ఒకటి, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అది డైరెక్ట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళతోనే లేదంటే న్యూట్రల్ గా ఉంటారు. ఒక పార్టీతో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకొని ఒక పార్టీకి ఈ విధంగా ఇవ్వరు. అదేంటంటే నీచల్ మాలిన రాజకీయం. అది నాకు తెలిసి బీజేపీ నాయకులు చేయరని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ క్లారిటీ ఉంది. మొన్న నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పాడు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇక్కడ అని చెప్పి క్లారిటీగా. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి ఆయన జాతీయ స్థాయి ఆలోచనలతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఆయన ఆ విధంగా అక్కడ మాట్లాడారు. అంతే, అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి. ఆయన ప్రధాన ప్రత్యర్థిని ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయ రాజకీయాల దృష్టి అక్కడ నేషనల్ మీడియాని కవరేజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నేషనల్ ఛానల్స్ని కవరేజ్ చేస్తూ, అదేవిధంగా జాతి మొత్తానికి ఇవ్వాలి కాబట్టి మెసేజ్ అక్కడ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీని ఇంక్లూడ్ చేస్తూ తిట్టారు. ఇదే మాట సేమ్ 2014లో కూడా ఇదే విధంగా మాట్లాడారు. సేమ్ ఇప్పుడు అదే విధంగా మాట్లాడారు. ఇది ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 160 స్థానాలతో గెలవబోతున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ కొన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారి మొహంలో కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో డీలా, ఏదో కోల్పోయామని డీలాతనం కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేయాలని. ఇప్పుడు వీళ్ళు ఎంత చేసినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు సోషల్ మీడియా సమాజమే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, మంగళగిరి నుంచి లోకేష్, అంటే ఎవరికి సంబంధించిన పార్టీల నుంచి, ఎవరికి సంబంధించిన నియోజకవర్గం నుంచి వాళ్ళు గెలుస్తారు. కానీ టీడీపీ మాత్రం మొత్తం తుడుచుకుపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే అది వైసీపీ వాళ్ళ ఇంకా వేరే వాళ్ళ అనేది నెక్స్ట్ కానీ అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఒకటి, తెలుగుదేశం పార్టీ తుడుచుకుపోతుందా, వైఎస్ఆర్సీపీ తుడుచుకుపోతుందా అనేది ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య భారతదేశం. ఈరోజు ఒకప్పుడు మనం గతం నుంచి చూసుకుంటే అనేక రోజుల నుంచి, ఇది ఇప్పుడు తొలిసారి కాదు. 1977కు ముందు ఇండియా అంటే ఇందిరాగాంధీకి తిరుగులేదరా, ఇందిరాగాంధీ ప్రబంధనంలో ఏ పార్టీ అయినా కొట్టుకుపోతుందన్నారు.
అలాంటిది ఇందిరాగాంధీ ప్రభంజనాన్ని తట్టుకొని జనతా పార్టీ 1970 అధికారంలోకి రావడం జరిగింది. 1970 జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ తర్వాత 1980 కంటే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. తిరిగి చూస్తే కాంగ్రెస్ పార్టీ 1980 అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ మరణం తర్వాత ఏమన్నారో తెలుసా? ఇందిరాగాంధీ చనిపోయింది, ఇంకా కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసే నాయకుడు లేడు, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా దేశంలో కనుమరుగైపోతుంది అన్నారు. అలాంటి సమయంలో 1984లో 400కు పైగా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించింది, అదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు హైయెస్ట్ మెజారిటీలో 404 సీట్లు ఆ రోజు రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో గెలిచింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు మరణానంతరం ఇంకా అయిపోయింది అన్నారు. అలాంటి టైంలో మళ్ళీ పివి గారు ప్రధాని అవడము, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నిలబడడం చూసాం. ఆ తర్వాత బీజేపీ ఏమన్నారంటే, బీజేపీ అనేది 1996లో అప్పుడు 16 రోజుల్లో గవర్నమెంట్ కోల్పోవడం, అప్పుడేమన్నారు, ఇంక అయిపోయింది గవర్నమెంట్, ఇంకేం లేదు అన్నారు. ఆ తర్వాత తిప్పి కొడితే మళ్ళీ 1999లో లార్జెస్ట్ పార్టీగా అవతరించి 5 ఏళ్ళు కొలిషన్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు ఫామ్ చేయడం జరిగింది. 2004లో ఎన్డీఏ ఓడిపోయిన తర్వాత ఎల్కే అద్వానీ అదేవిధంగా వాజ్పేయి పని అయిపోయింది, ఇంకా బీజేపీ లేదు అని చెప్పారు, ఇంక కాంగ్రెసే అన్నారు. 10 ఏళ్ళు కాంగ్రెస్ చేసింది, ఇంకా కాంగ్రెస్కి తిరుగులేదు, ఎక్కడ చూసినా కాంగ్రెస్ అన్నారు. 2014లో ఏమైంది? అదే కాంగ్రెస్ అనేది ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. మళ్ళీ బీజేపీ వచ్చింది, ఇప్పుడు ఈ బీజేపీ సాగుతూ ఉంది. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో అనేది ఏ ఒక్క పార్టీనో ఏదో కాదు. ఎందుకంటే ఒకప్పుడు 1984లో 2 స్థానాలు గెలిచిన బీజేపీ 1996 కంతా గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి వచ్చిందంటే ఒక 10 ఏళ్ళలో ఏ విధమైన మార్పులతో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకుంటే మీరు టీఆర్ఎస్ తిరుగులేని పార్టీ, ఒకసారేమో 60 సీట్లతో వచ్చి మళ్ళీ 90 వచ్చింది, మళ్ళీ ఇంకా తిరుగులేదు, అన్ని పార్టీలు అన్ని కాళ్ళకి విలీనం అయిపోతున్నాయి టీఆర్ఎస్లో, ఇంకా టీఆర్ఎస్ను ఆపే నాదుడే లేదు అన్నారు. ఏమైంది? కరెక్ట్గా 10 ఏళ్ళు ప్రభుత్వం కూలిపోయింది, ఇప్పుడు ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది అంటూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఏ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయేది ఉండదు. ఇవన్నీ ఏంటంటే కొన్ని పార్టీలు గాలికి వస్తాయి, గాలికి వెళ్ళిపోతాయి. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ ఈసారి ఓడిపోతే, చిత్తుగా ఓడిపోతే ఇంకా ఆ పార్టీ కనుమరుగైపోతుంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా అయిపోయింది? ఏంటంటే పార్టీ అనేది ఒక ఆర్గనైజల్ స్ట్రక్చర్గా కింద నుంచి క్యాడర్ ఉంటే ఆ పార్టీ నిలబడగలుగుతుంది. తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని ఎంతోమంది భావించారు. ఇదేం తొలిసారి కాదు, తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు ఏం కొత్త కాదు. మీరు ఒకటి చూస్తే 1984లో ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి వచ్చిన సంక్షోభం 1984. అప్పుడు ఎంత పెద్ద సంక్షోభం వచ్చిందంటే ఎన్టీ రామారావుని గద్దె దించేసి 4 రోజుల్లో నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజనీతిజ్ఞత ప్రదర్శించి ఆ రోజు ఢిల్లీకి రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ చేసి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయడం. అదేవిధంగా 1985లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఒక జనప్రబంధనమై ఒక లార్జెస్ట్ పార్టీగా అవతరించడం. మళ్ళీ 1989లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఇంకా పార్టీ పని అయిపోయిందన్నారు. 95లో ఏం చేసింది? అతిపెద్ద పార్టీగా ఏంటంటే అప్పటి వరకు మీరు గతంలో ఎన్నడైనా చూడండి, 1995కు ముందు 1998లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, ఆనాటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అనేది అంత ఘన విజయం సాధించింది. 1999లో ఇంక ఎన్టీఆర్ తర్వాత ఎవరు లేరు అన్నారు. 1999లో ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. 2004లో 40 సీట్లకు పరిమితమైన జరిగింది. 2009కి వచ్చే తలకి 90 సీట్లకు వచ్చింది. 2014కి గవర్నమెంట్ ఫామ్ చేసింది. 2019లో మళ్ళీ చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొంది. అప్పుడు పార్టీనే లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిని జైల్లో పెట్టాడు. లోకేష్ని టార్గెట్ చేశారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేశారు. కానీ నిలబడిందంటే పార్టీ కింద నుంచి ఒక స్టెబిలిటీతో ఉంది. కార్యకర్తలు నడిపించారు పార్టీని, ఒక బలమైన నాయకత్వం ఉంది. అందువల్ల ఎవరు వచ్చినా ఏం చేసినా పార్టీ అనేది పోయేది ఉండదు. ఎందుకంటే పార్టీ నిలబడుతుంది, కార్యకర్తలు తీసుకొచ్చారు. ఇప్పుడు 23 స్థానాల నుంచి ఈరోజు అధికారంలోకి వస్తుంది అనే ఒక నమ్మకం వచ్చిందంటే ఏ రేంజ్లో కష్టపడి ఉంటే అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఉండే ఆర్గనైజల్ స్ట్రక్చర్. ఈ రోజు ఏదో తుడుచుకుపెట్టుకుపోయేదంటే అది రాజకీయ అవగాహన లేని వ్యక్తులు ఏదో నోటి మాటలు మాట్లాడతారు, కానీ రాజకీయాల పట్ల అవగాహన ఉండే వ్యక్తులకు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కింద నుంచి బలమైన పునాదులతో ఉండే పార్టీ, అంతేగాని గాలికి వచ్చిన పార్టీ కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏంటంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయిందనుకోండి, వైఎస్ఆర్సీపీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? తెలుగుదేశం తినేసింది, మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ని ఈ పార్టీని ఆ పార్టీ నుంచి నాయకులు లాక్కున్నారు. ఈరోజు ఏమైంది? ఎన్నికలు ఓడిపోగానే ఆ పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఎప్పుడైనా కానీ ఒక రాజకీయ పార్టీ అనేది విలువలతో రాజకీయం చేయాలి. విలువలతో రాజకీయం అంటే కింద నుంచి వాళ్ళ పార్టీ ఆర్గనైజల్గా స్ట్రక్చర్ పెంచుకోవాలి, బలం పెంచుకోవాలి. అప్పుడు ఆ పార్టీ స్థిరపడుతుంది.
అంతేగాని నార్మల్గా మేమే పుడింగలం, మేము మాకు తిరుగులేదు, మేము దేశాన్ని ఏలేస్తాం, రాష్ట్రాన్ని ఏలేస్తాం, మాకు పోటీయే లేదనుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఎప్పుడు అహంకారం అనేది రాకూడదు ఏ నాయకుడికైనా కానీ. మనం ప్రజలకు సేవ చేసే వాళ్ళం, మనం ఎప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి. అప్పుడు ప్రజలు మనల్ని ఇస్తూ ఉంటారు. అహంకారం వస్తే ఎంతటి వ్యక్తినైనా కానీ గద్దె దించుతారు. ఆ తర్వాత వాళ్ళకి ఫౌండేషన్ లేకుండా కార్యకర్తలు పట్టించుకోకపోతే ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే బలమైన కార్యకర్తలు ఉన్నారు, బలమైన నాయకులు ఉన్నారు. పార్టీ ఇంకొక 20 ఏళ్ళైనా కానీ నిలబడుతుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా నిలబడగల సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చింది, ఎన్నోసార్లు ప్రతిపక్షంలో చూసింది, అన్నీ చూసింది. జాతీయ స్థాయిలో కూడా ప్రతిపక్ష స్థాయి చూశారు, జాతీయ రాజకీయాల్లో చూశారు. ఈ రోజు ఏదో ఒక వ్యక్తుల కోసమో ఇదేదో కాదు, ఎవరో ఒక నోటి మాట అన్నంత మాత్రం ఏదో అయిపోదు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈసారి ఓడిపోతే తుడుచుకుపెట్టుకుపోతుంది. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడి పైన ఎన్నో అక్రమ కేసులు ఉన్నాయి, సిబిఐ ఈడీ కేసులు. ఒక్కసారి లోపలికి వెళ్తే ఇంకా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆ పార్టీకి రేపు భవిష్యత్తులో నాయకత్వం లేదు. ఈ రోజు అందుకే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసి వాళ్ళ నాయకత్వాన్ని పెంచుకొని వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలని చూస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ అనేది స్ట్రాంగ్ అయితే వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా రాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోతాడనే మాటలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉండేదంతా వివేకానంద రెడ్డి గారి క్యాడర్. ఈ రోజు వివేకానంద రెడ్డి గారికి నమ్మిన బంటులా ఉన్నారు పులివెందుల ప్రజలు. ఎప్పుడు పులివెందుల ప్రజలకు ఏ కష్టం వచ్చినా వివేకానంద రెడ్డి గారు నిలబడ్డారు. అలాంటి వివేకానంద రెడ్డి గారిని తన రాజకీయ భవిష్యత్తు కోసం అంతమొందించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు రేపు సునీత గారు కానీ సౌభాగ్యమ్మ గారు కానీ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఎమ్మెల్యేగా ఓడిపోబోతున్నాడు. అదేవిధంగా కడప ఎంపీ, వీళ్ళ కుటుంబానికి తిరుగు లేకుండా 1989 నుంచి మాకు తిరుగులేదనుకున్న కడప ఎంపీ కూడా వీళ్ళు ఈ 2024లో ఓడిపోబోతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 1984లో కడప ఎంపీ గెలిచింది, మళ్ళీ 2024లో కడప ఎంపీ గెలవబోతూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 1994లో ఏ విధమైన మెజారిటీతో వచ్చిందో ఆనాటి కాంగ్రెస్కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానికుండా చేసింది. అదేవిధంగా 2024లో ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రానికుండా ఓడియడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు.